హాయ్ వేకప్ ఫ్రెండ్స్, నా పేరు సునీత. నేను ఈరోజు ఇన్స్టెంట్ రవ్వ దోశ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా, ఉప్మా రవ్వ, పెరుగు, జీరా, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, ఆయిల్. ఇప్పుడు మనం దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు తీసుకోవాలి, ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి, కప్పు మైదా పిండి తీసుకోవాలి, జీలకర్ర తీసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. పూర్తిగా కలిసే విధంగా ఇవి మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది తీసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని మళ్ళీ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది దోశ పోసుకోవడానికి లిక్విడ్లా ఉండాలి మనకి. దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని మనం దోశ వేసుకోవాలి. ముందుగా మనం పొయ్యి వెలిగించుకొని దాని మీద పెనం పెట్టుకుందాం. ఈ దోశని వేసుకుందాం. ఇలా మంట హైలో పెట్టుకుందాం. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని బాగా కాలనివ్వాలి. ఇందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాలటానికి టైం పడుతుంది. ఈ ఇన్స్టెంట్ రవ్వ దోశ చూశారు కదా, ఇది రెడీ అయింది. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వేకప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.